మిర్యాలగూడ వేదిక మీద నుంచి చెప్తున్నా, నూతన బడ్జెట్ లో మళ్లీ లక్షలాది ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇచ్చి పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికే మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేసింది ప్రభుత్వం. త్వరలోనే రెండో విడత ఇండ్ల మంజూరుకు కసరత్తు మొదలుపెట్టింది. పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో, రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా రెండో విడతలో అర్హులైన పేదలకు సొంత ఇంటికల సాకారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొదటి విడతలో అవకాశం రాని పేద కుటుంబాలకు ఈ దఫా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.